నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి, మధుమేహము, డయాబెటీస్ ఉన్నవాళ్ళు పెరుగు రాత్రిపూట అన్నంలో వేసుకోవచ్చా? పెరుగు అన్నంలో అరటిపండు తినచ్చా? షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పెరుగు వేసుకుని అన్నం తినడంలో ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు. కానీ అరటిపండు తినకూడదు. ఎందుకంటే మన పెద్దలు పూర్వీకులు పెరుగన్నం తినేటప్పుడు అరటిపండుని పెరుగులో మజ్జిగలో పిసుక్కుని తినమంటారు. ఈ మజ్జిగ పెరుగులో తినడానికి అలవాటు చేశారు. అరటిపండే కాకుండా మామిడి పండును కూడా అలవాటు చేశారు. మామిడి పండు కూడా అంతే. మామిడి రసం పండుని పెరుగులో లేదా మజ్జిగ అన్నంలో పిండుకుని తింటారు. ఇది మన పూర్వీకులు, మన పెద్దలు నేర్పించారు. 30-40 సంవత్సరాల నుంచి జరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు పెరుగన్నంలో అరటిపండు వాడకూడదు, పెరుగు మజ్జిగ అన్నంలో మామిడి పండు కూడా వాడకూడదు. పెరుగు అనేది రాత్రిపూట పెరుగు వాడకూడదని ఆయుష్ వైద్య నిపుణులు, ఆయుర్వేదము, న్యాచురోపతి, ఆ వైద్య విధానం ఉన్న వాళ్ళు వాడొద్దని చెప్తారు. కానీ అల్లోపతి, ఆధునిక వైద్యము, ఇంగ్లీష్ వైద్యములో రాత్రిపూట పెరుగు వాడటానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఎటువంటి శాస్త్రపరమైన అభ్యంతరాలు కానీ పరిశోధనలో కానీ ఎటువంటి సమస్యలు లేవు. అందుచేత నిర్భయంగా, నిస్సంకోచంగా రాత్రిపూట షుగర్ వ్యాధి ఉన్నా పెరుగు వినియోగించవచ్చు. అరటిపండు వద్దు. అన్నానికి వస్తే తెల్లగా మల్లెపూలలా ఉండే అన్నం తినటం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి రాదు. అందుచేత బ్రౌన్ రైస్, మరి దంపుడు బియ్యము, ముడి బియ్యం వాడండి. మణిపూర్ నుంచి నల్ల బియ్యం వస్తున్నాయి. అవి మణిపూర్లో పండిస్తున్న దేశమంతా మణిపూర్ బియ్యము, నల్ల బియ్యం అంటే వస్తాయి. వాటిని కూడా వాడచ్చు. బ్రౌన్ రైస్ కానీ నల్ల బియ్యం కానీ వాడచ్చు. ఇది కూడా బ్రౌన్ రైస్ పరిమితంగా తినాలి, కొద్దిగా తినాలి, అంత తినకూడదు, ఇంత తినాలి. రాత్రిపూట అన్నం బదులుగా బ్రౌన్ రైసు, బ్లాక్ రైస్ బదులుగా చిరుధాన్యాలను ఉపయోగించడం మంచిది. రాగి, జొన్న, సజ్జ, కొర్ర, ఊదలు, వరిగలు ఇవన్నీ కూడా రొట్టె రూపాన కానీ లేదు అన్నం రూపాన కానీ చిరుధాన్యాలు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మేలు. ఇంకా ఈ పెరుగులో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. మాంసకృతులు అధికంగా ఉన్నాయి. మాంసకృతులు అధికంగా ఉండటం వల్ల, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించవు. కోవిడ్ మహమ్మారిని కూడా నిరోధించగలిగే శక్తి ఉంది. దీంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ B12 ఇన్ని ఉన్నాయి. పెరుగు యవ్వనాన్ని కాపాడుతుంది. కొంచెం వయసు మీరినా కూడా యవ్వనస్తులుగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. ముఖానికి పెరుగు రాసుకుంటారు కొంతమంది. ముఖానికి రాసుకునేటప్పుడు పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మచ్చలు ఏమైనా ఉంటే పోతాయి. ముఖం నిగనిగిలాడుతూ ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడటానికి పెరుగు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చర్మము కాంతివంతంగా ఉంటుంది, నిగనిగలాడుతుంటుంది, మెరిసిపోతుంది. చర్మం మీద కురుపులు, పొక్కులు, గుల్లలు, గజ్జి, తామర లాంటి ఈ చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇది పెరుగు మాయిశ్చరైజర్లా పనిచేస్తూ మొటిమలు కూడా నివారించే గుణం ఉంది. ఈ పెరుగులో మన శరీరానికి జీర్ణకోశంలో ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దానికి ఉదాహరణ లాక్టోబాసిలస్ అనే ఆ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు.
అవి పొట్టలో ఏమన్నా జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు ఉంటే నివారిస్తుంది. అది మనకి ఎంతో మేలు చేస్తుంది. గ్యాస్ ట్రబులు, పేగుపూత, పేగు ఒరిపిడి, పుల్లటి తేపులు, గ్యాస్ట్రిక్ అల్సరు, డియోడనల్ అల్సర్ లాంటి ఈ అల్సర్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పెరుగు వాటిని ఉపశమనం కలిగిస్తుంది. దీంట్లో కాల్షియం ఉండటం వల్ల దంత పట్టుతూ ఉంటుంది. దంతాలు పుచ్చిపోకుండా, పిప్పి పన్ను రాకుండా దంతాలు గట్టిగా ఉంటాయి. ఎముకలో పెళుసుదనం లేకుండా నివారిస్తూ వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పిని కూడా నివారిస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా ఉండేటట్టు కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గటానికి పెరుగుతో పాటు జీలకర్రను పొడి చేసి వాడితే ఇది గ్యాస్ ట్రబుల్ని నివారించడమే కాదు, స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకి ఈ పెరుగు, జీలకర్ర రెండు మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. తల మీద చుండ్రు ఉంటుంది. తల మీద చుండ్రు ఉన్న వాళ్ళకి రకరకాల మందులు, క్రీములు, లోషన్లు, తర్వాత మనకు షాంపూలు వాడి ఉంటారు. చిన్న చిట్కా, తలకి పెరుగు పట్టించేస్తే, పెరుగు పట్టించిన తర్వాత తల స్నానం చేసి చూడండి, చుండ్రు పోతుంది. అట్లాగే పెరుగుని మెంతి పొడి, ఉసిరి, పెరుగు కొద్దిగా మెంతి పొడి, ఉసిరి పొడి కలిపి వాటిని వెంట్రుకలకు పట్టించినా చుండ్రు పోతుంది, వెంట్రుకలు మళ్ళీ ఒత్తుగా ఉంటాయి. పెరుగు తినే వాళ్ళకి దీంట్లో ఉండే ఈ గుడ్ బ్యాక్టీరియా వల్ల మలబద్ధకం ఉండదు. మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రావు. మూత్ర సంబంధ సమస్యలుండి, తరచుగా మూత్రంలో చీముకణాలుండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే స్త్రీ పురుషులకు ఎందుచేతనంటే షుగరు ఉన్న వాళ్ళకి మూత్రములో ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి. అందుచేత పెరుగు తింటే మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. పెరుగులో ఉన్న మంచి గుణం. కొంతమంది పడుకున్న తర్వాత నిద్ర పట్టదు. కొంతమంది నిద్ర మాత్రలు, స్లీపింగ్ ట్యాబ్లెట్లు కొనుక్కుని అవేసుకుంటారు. పెరుగు స్లీపింగ్ ట్యాబ్లెట్లా, నిద్ర మాత్రలా పనిచేస్తుంది. పెరుగు వేసుకుని తింటే రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది. రాత్రి 10 గంటలు పడుకుంటే ఉదయం 6 గంటల దాకా ఇక మెలకువ రాదు. ఎవరైతే 8 గంటలు గాఢ నిద్రపోతారో వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. మధ్యాహ్నము పూట పడుకోకూడదు. మధ్యాహ్నం పడుకుంటే రాత్రి నిద్ర రాదు. కనుక షుగర్ వ్యాధి ఉన్నా, డయాబెటీస్ ఉన్నా పెరుగు తినచ్చు. కానీ పెరుగులో అరటిపండు కలుపుకుని పిసుక్కుని తినే అలవాటు మాత్రం మంచిది కాదు. అరటిపండు, ఏ రకమైన అరటిపండు అయినా, అది కర్పూరం అరటి కానీ, చక్కెరకేళి కానీ, అమృతపాణి కానీ, కేరళ అరటి కానీ, పచ్చ అరటిపండు, ఏ రకమైన అరటిపండు అయినా వాడద్దు. కూర అరటి ఉంటుంది. అరటికాయ కూర, అరటికాయ బజ్జీ, దానివల్ల ఏం సమస్య ఉండదు. తినే అరటిపండు మాత్రం పూర్తిగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తినకుండా ఉండటం మంచిది. పెరుగు వల్ల అనేక రకమైన విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.